చెప్పేసి చాలా మంది అదే మండిపడుతున్నారు కదా. రైట్, ఒకసారి బయట చూద్దాము, మళ్ళీ ఒకసారి ఆవిడ ఏమన్నారో ఆ బయట చూసిన తర్వాత సురేష్ గారితో మనం మాట్లాడదాం. ఛాలెంజ్ పిలిచారు, వచ్చి నిరూపించండి అని. నిరూపిస్తామంటే అక్కడ పోలీసులు పెట్టి అడ్డగించి సిగ్గు లేకుండా మళ్ళీ వాళ్ళ అఫీషియల్ పేజ్ లో డ్రామాలు ఆడుతున్నారు, రాకుండా పారిపోయామంట. పోలీసులు పట్టుకొని మమ్మల్ని ఆపి డ్రామాలు ఆడుతున్నామని చెప్తున్నారు. ఆడంగి లేదవలు దమ్ముందన్నోడు రమ్మను, ప్రూవ్ చేస్తాము. రైట్, వైసీపీ అధికార ప్రతినిధి పసుపులేటి సురేష్ గారు, నమస్తే అండి. నమస్తే మేడం, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి అందరికీ కూడా నా నమస్కారాలు. నమస్తే అండి. మేడం, ఇప్పుడు రోజా గారు నిన్న మాట్లాడినటువంటి వ్యాఖ్యల గురించి మీరు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరు చూపించిన బయట గురించి దాని వెనుకున్నటువంటి విషయం బహుశా మీకు ఎవరికి తెలియకపోవచ్చు. ఏం జరిగిందంటే, ఉదయం నుంచి నేను అక్కడే ఉన్నాను, ఆవిడ పక్కనే ఉన్నాను. ఆ యొక్క తోపులాట్లో నేను అక్కడే ఉన్నాను కరుణాకర్ రెడ్డి గారితో పాటుగా. వాస్తవానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు సోషల్ మీడియా వేదికగా వారి యొక్క అఫీషియల్ పార్టీల ఏదైతే వేదిక ఉన్నాయో వాటి ద్వారా ఛాలెంజ్ విసరడము, రండి చూసుకుందాము, మీద మాద ఎవరిది నిజం అని చెప్పి మాట్లాడినటువంటి తరువాత కరుణాకర్ రెడ్డి గారు దానికి ప్రతిస్పందనగా నేను సిద్ధంగా ఉన్నాను, మీరు చెప్పిన సమయానికి మీరు చెప్పిన ప్రదేశానికి నేను వచ్చి నా యొక్క వివరణ ఇస్తానని చెప్పి కరుణాకర్ రెడ్డి గారు స్పందించడం జరిగింది. ఛాలెంజ్ విసిరినటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి నాయకుడు. ఇక్కడ ఉదయం 10 గంటలకని చెప్పి వాళ్ళ సమయం చెప్పినప్పుడు మేము అక్కడికి వెళ్ళడానికి సిద్ధమయ్యారు కరుణాకర్ రెడ్డి గారు. ఎప్పుడైతే కరుణాకర్ రెడ్డి గారు స్పందించారో అప్పటి నుంచే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ కూడా తిరుపతిలో మరియు పక్క నియోజకవర్గమైనటువంటి చంద్రగిరి నియోజకవర్గంలో హౌస్ అరెస్టులు చేయడం ప్రారంభించారు. ప్రతి ఒక్కరిని కూడా, ప్రతి ఒక్క నాయకుడిని కూడా గృహ నిర్బంధం చేసి ఎవరిని కూడా బయట రానివ్వకుండా చేసి తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ, తిరుపతిలో జనసేన పార్టీ ఎమ్మెల్యే, పక్క నియోజకవర్గం తిరుపతి పక్కనే ఉన్నటువంటి చంద్రగిరి నియోజకవర్గంలో తీసుకెళ్తాము అని చెప్పారు కదా సురేష్ గారు. ఎక్కడ హౌస్ అరెస్ట్ చేశారు? ఎక్కడ హౌస్ అరెస్ట్ చేశారు? నాకు మీరు అవకాశం ఇస్తే మీకు కావాలంటే అన్ని విజువల్స్. నిన్న కూడా దీని గురించే మాట్లాడాము. హౌస్ అరెస్ట్ అంటున్నారు. అక్కడ ఎస్పీ కూడా చాలా స్పష్టంగా మాట్లాడాడు, మేమే దగ్గరుండి తీసుకెళ్తాం రండి అని. మీకు ఎక్కడ కనిపించింది హౌస్ అరెస్ట్? ఎక్కడ అయ్యారు? ఆయన హౌస్ అరెస్ట్ అంటే ఇంట్లో ఉండాలి, ఆయన ఎక్కడ కనిపిస్తున్నారు? రోడ్డు మీద కనిపిస్తున్నారు, దుప్పటి అరే ఇంటి బయట. మరి లోపల ఉండాలి కదా హౌస్ అరెస్ట్ అంటే, బయటకి ఎందుకు వచ్చారు? ఇంటి ముందరే, ఆయన ఇంటి ముందు ఆయన అయిపోయాడా హౌస్ అరెస్ట్? సురేష్ గారు మొదట్లో అరే మేడం మీకు కనపడలేదా? అక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది, ఒక డిఎస్పీ, 2 సిఐలు, దాదాపు